హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన దేశంలో ఒక మిస్టీరియస్ జలాశయం ఉంది. అది చూడడానికి సింపుల్గానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ఆసియా ఖండంలో ఎక్కడైనా సరే న్యాచురల్ డిజాస్టర్స్ జరిగే ముందు ఈ జలాశయంలోని నీరు వాటంతట అవే పెరిగిపోతుంటాయి. దాంతో ఎప్పుడైతే సడన్గా ఈ జలాశయంలో నీటి మట్టం పెరుగుతుందో స్థానికులు త్వరలోనే ఏదో ఒక ఆపద ముంచుకొస్తుందని చెప్పని జోస్యం చెప్పేవారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ జోస్యం 100కి 100 పాళ్ళు నిజమైంది. 2004లో సంభవించిన ప్రకృతి బీభత్సం, సునామీ సమయంలో అయితేనేమి ఈ జలాశయంలో నీరు ఏకంగా 1500 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. అలాగే నేపాల్, గుజరాత్లో సంభవించిన భూకంపాల సమయంలో కూడా ఈ జలాశయంలోని నీరు విపరీతంగా పెరిగిపోయిందట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఈ జలాశయంలోని మిస్టరీ సాధారణ వ్యక్తులనే కాదు, ఏకంగా నేషనల్ డిస్కవరీ ఛానల్ వారిని కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిందంటే నమ్మి తీరాల్సిందే. నేషనల్ మీడియా టీం వారు ఏమీ చేయలేక తోక ముడుచుకొని వెనుదిరిగారు అని చెప్పననేది అక్షరాల నిజం. ఇంతకీ ఆ జలాశయం పేరు మీకు చెప్పలేదు కదా. ఆ జలాశయం పేరు భీమ్కుండ్. భీమ్కుండ్ అంటే వినడానికి పేరులో భీమ్ ఉంది కదా, మధ్యలో భీముని పేరు ఎందుకు వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ఈ జలాశయానికి భీమ్కుండ్ అని పేరు పెట్టడం వెనుక ఒక పురాణ కథ ఉంది. అంటే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. మహాభారతంలో పాండవులు జూదంలో ఓడిపోయి వారి రాజ్యాన్ని కోల్పోయి ద్రౌపది సమేతంగా వనవాసానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఎండ తాకిడికి తట్టుకోలేక విపరీతమైన దాహంతో ద్రౌపది విలవిలలాడిపోయింది. అప్పుడు వారు ఉన్న ప్రదేశం ఒక కొండ ప్రాంతం. కనుచూపు మేర వరకు ఎక్కడ నీటి అణువాలు కనిపించడం లేదు. దాంతో భీముడు తన గద తీసుకొని కోపంతో ఆ కొండపై ఒక వేటు వేశాడట. ఇంకేముంది, భీముడు ఎక్కడైతే గదతో గట్టిగా కొట్టాడో ఆ కొండపై ఉన్న భూమి కిందకు కృంగి జలాశయం ఏర్పడిందట. అలా ఏర్పడిన జలాశయంలోని నీటిని తాగి వారు తమ దాహాన్ని తీర్చుకున్నారట. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు యుగ యుగాలుగా ఆ జలాశయం ఎండిపోకుండా ఇంకా అలానే ఉంది. అందుకే ఈ జలాశయానికి భీమ్కుండ్ అని పేరు పెట్టారంట. మరి ఈ జలాశయం ఎక్కడుంది అంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతుర్పూర్ జిల్లాకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనకు ఎన్నో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ ఇంతవరకు ఈ జలాశయం లోతును మాత్రం ఖచ్చితంగా ఎవరూ అంచనా వేయలేకపోయారు. గొప్ప గొప్ప భూగర్భ శాస్త్రవేత్తలు సైతం మా వల్ల కాదని చేతులు ఎత్తేశారు. అంటే దాని మర్మం ఏమిటో మనం గుర్తించాలి. మన దేశం నుంచే మాత్రమే కాదు, ఈ జలాశయం లోతును కనుక్కోవడానికి డిస్కవరీ ఛానల్ టీంలోని వరల్డ్ ఫేమస్ స్విమ్మర్స్ కూడా చాలా ప్రయత్నాలు చేశారట. అయితే వారికి కొన్ని విచిత్రమైన, ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి కొన్ని జలప్రాణులు మాత్రం కనిపించాయట. అలాగే వారికి 80 అడుగుల లోతులో సముద్రపు అలలు తగిలినప్పుడు కలిగే అనుభూతి కలిగిందట. దాంతో సైంటిస్టులు ఈ జలాశయం సముద్రంతో లింకు చేయబడి ఉందనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారట. అయితే ఈ జలాశయానికి అండర్ గ్రౌండ్లో వాటర్ రావడానికి ఒక ఇన్పుట్, వాటర్ వెళ్ళటానికి ఒక అవుట్పుట్ మార్గాలు ఉన్నాయని, అందుకని ఈ జలాశయం సముద్ర గర్భం అంతర్భాగంలో ఉండే భయంకరమైనటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఆ జలాశయం లోతెంత అని అడిగితే మాత్రం నీళ్లు నిమిలారు. ఈ జలాశయానికి సంబంధించి మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా చెరువుల్లో, బావుల్లో, జలాశయాల్లో కనుక ఎవరైనా మునిగి చనిపోతే కొన్ని రోజులకు వారి శరీరం ఉబ్బి పైకి తేలుతుంది. కానీ ఈ జలాశయంలో ఎవరైనా పడి మునిగి చనిపోయారో ఇక వారి శవం అడ్రస్ ఆ దేవుడికే తెలియాలి. ఈ జలాశయంలో మునిగి చాలామంది చనిపోయినప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంతవరకు పైకి తేలలేదు. అంటే ఇక్కడ ఏదో మిస్టరీ ఉంది అని మనకు అనుమానం కలగకమాంద. ఈ జలాశయంలోని నీరు సముద్రపు నీటిలాగే బ్లూ కలర్లో ఉండి ట్రాన్స్పరెంట్గా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది. రోజు ఎంతోమంది ఈ జలాశయంలో స్విమ్మింగ్ చేస్తూ స్నానం చేస్తున్నప్పటికీ దీనిని మాత్రం ప్రతిరోజు ఎవరో స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసేలాగా క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తుంది. అందుకే స్థానికులు ఈ జలాశయాన్ని న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అని పిలుచుకుంటుంటారు. అదేవిధంగా ఈ జలాశయంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోతాయని, సర్వ పాపాలు నశిస్తాయని, ఈ నీరు హిమాలయ పర్వత ప్రాంతాల్లోని పవిత్ర గంగా జలంతో సమానమని మరికొంతమంది బలంగా నమ్ముతున్నారు.
అందుకే సుదూర ప్రాంతాల నుండి ఈ జలాశయంలో స్నానం చేయడానికి యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. దీనిని మనం గమనిస్తే పైభాగంలో ఓ చిన్న రంధ్రం ఉంటుంది, లోపల సువిశాలమైనటువంటి ప్రాంతం ఉంటుంది. ఇక చూస్తుంటే పురాణాలు అంటే నమ్మకం లేని వారు సైతం భీముడు నిజంగానే గదతో గట్టిగా కొట్టడం వల్ల ఈ జలాశయం ఏర్పడిందని ఖచ్చితంగా నమ్మేలా ఉంటుంది. ఈ జలాశయంలోని నీరు నీలంగా ఉండటం వల్ల దీనిని నీల్కుంట్ అని, నారద్ కుంట్ అని కూడా పిలుస్తుంటారు. మధ్యలో నారదుడు ఎందుకు వచ్చాడని అనుకుంటున్నారా? దానికి ఓ ఫేమస్ స్టోరీ ఇక్కడ ప్రచారంలో ఉంది. నారద మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రాంతంలో ఘోర తపస్సు చేసేవాడట. నారదుని గంధర్వగానంతో శ్రీ మహావిష్ణువు పులకరించిపోయాడట. నారదుడి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ జలాశయం నుండి బయటకు వచ్చాడని, అందుకే శ్రీ మహావిష్ణువు శరీర ఛాయ తగిలి ఈ జలాశయంలోని నీరు నీలిరంగులో మారిపోయాయని భక్తుల విశ్వాసం. ఈ జలాశయం ఎంట్రన్స్కి ఎడమ వైపున శివలింగం కూడా మనకు దర్శనమిస్తుంది. సునామీ సమయంలో మాత్రం ప్రశాంతంగా ఉన్న ఈ జలాశయం నుండి ఒక్కసారిగా నీరు 15 ఫీట్ల వరకు అలలులాగా ఎగిరిపడటం మొదలైందట. దాంతో స్నానం చేయడానికి అందులో దిగినవారు బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పైకి పారిపోయారు. వెంటనే ఈ విషయం తెలిసి దేశ విదేశాల నుండి మీడియా మొత్తం ఈ ప్రదేశానికి చేరుకున్నారు. ఆఖరికి వరల్డ్ ఫేమస్ డిస్కవర్ ఛానల్ టీం కూడా ఈ ప్రదేశానికి చేరుకుంది. లేదంటే విదేశీ మీడియా ఇదంతా ఓ కట్టుకథ అని కొట్టిపారేసి ఉండేవాళ్ళేమో. కానీ కళ్ళతో చూసిన నిజం, కెమెరాల్లో బందీ అయినటువంటి నిజం అబద్ధమని ఎలా బొంకరిస్తారు? ఈ జలాశయ రహస్యం తెలుసుకోవడానికి డిస్కవరీ ఛానల్ టీం సభ్యులు రంగంలోకి దిగారు. భారత మిలిటరీ విభాగానికి చెందిన గజ ఈతగాళ్ళు సైతం కిందికి దిగారు. సుమారు 40 మీటర్ల లోతుకు చేరుకున్న తర్వాత వారికి అరేబియా సముద్రంలో కనిపించే జలప్రాణులు కనిపించాయి. సముద్రపు అలల తాకిడికి అనుభూతి చెందారు. అసలేం జరుగుతుందో అర్థం కాక డిస్కవరీ ఛానల్ వారు ఈ జలాశయంను కనుక్కోవడం మా వల్ల కాదని చేతులెత్తేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి ఈ జలాశయం మరింత ఫేమస్ అయింది. ఈ జలాశయం లోపలికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్లే ముందు ఎంట్రన్స్ దగ్గర శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తుంటాయి. అదేవిధంగా సూర్యుని కిరణాలు నేరుగా ఈ జలాశయంపై పడి నీటి రంగురంగులుగా ఇంద్రధనస్సులా కనిపిస్తుంది. ఆ అద్భుత చిత్రాలను ఖైదు చేయడానికి ఫోటోగ్రాఫర్లు సైతం ఈ ప్రదేశానికి క్యూ కడుతుంటారు. 1978లో జిల్లా ప్రభుత్వం ఈ జలాశయ మిస్టరీని ఛేదించడానికి, ఈ జలాశయ లోతును కనుక్కోవడానికి, అందులోని నీటిని ఖాళీ చేయడానికి ఇక్కడ 3 పంపుల ద్వారా విశ్వ ప్రయత్నం చేశారు. ఇలా 1 కాదు 2 కాదు 7 రోజుల పాటు వారి ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగింది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ 7 రోజుల్లో భీమ్కుండ్లోని నీళ్లు 1 ఇంచ్ అంటే 1 ఇంచు కూడా తగ్గలేదు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టంలో లాగా దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగిన కొద్దీ వచ్చినట్టు ఈ జలాశయంలోని నీటిని పంపుల ద్వారా తరలించిన కొద్దీ కొత్త నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు బిత్తరపోయి తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో ఆ నీటిని అత్యంత పవిత్రమైనదిగా భావించి ఇక్కడికి వచ్చిన యాత్రికులు బాటిళ్లలో నింపుకొని ఈ నీటిని తీసుకెళ్తుంటారు. ప్రతి సంక్రాంతి రోజు ఈ జలాశయం దగ్గర పెద్ద జాతర జరుగుతుంది. సంక్రాంతి రోజు ఈ నీటితో స్నానం చేస్తే కనుక సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. మరి సంక్రాంతి పండుగలో విహారయాత్రలంటే ఇష్టపడే వారికి ఓసారి ఇక్కడికి వెళ్ళి చూడాల్సిందే. మరి చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.